హాయ్ టు ఆల్, వెల్కమ్ టు స్వాతి బ్లాగ్స్. మన శరీరానికి అవసరమైన ఐరన్, కాల్షియం, ప్రోటీన్ ఇంట్లో ఉండే వాటితోనే పల్లీల నువ్వుల లడ్డు ప్రాసెస్ ఎలా చేయాలో చూసేద్దాం రండి. పాకంతో పని లేకుండా పల్లీల నువ్వుల లడ్డు ప్రాసెస్ చూసేయండి. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ పల్లీలు, నువ్వులు. ఏ బౌల్తో పల్లీలు తీసుకుంటామో అదే బౌల్తోనే నువ్వులు తీసుకోవాలి. ఇలా మెజర్మెంట్స్ కరెక్ట్గా తీసుకుంటే మనకి పల్లీల నువ్వుల లడ్డు పర్ఫెక్ట్గా వస్తుంది. స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్ పెట్టుకొని అందులోకి పల్లీలు వేసి కొంచెం దూరగా ఫ్రై చేయాలి. గ్యాస్ అనేది హై ఫ్లేమ్లో పెట్టకూడదు, సిమ్లోనే పెట్టి ఇలా దూరగా ఫ్రై చేయాలి. మనకి ఈ కన్సిస్టెన్సీ అనేది రావాలి. అప్పుడే మనకి పల్లీలు అనేది పర్ఫెక్ట్గా ఫ్రై అయినట్టు. ఫ్రై అయిన పల్లీలను ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. అదే బౌల్లోకి నువ్వులు వేసి కొంచెం దూరగా ఫ్రై చేయండి. 2 మినిట్స్లో మనకి నువ్వులు కలర్ చేంజ్ అవుతాయి. ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా దూరగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన నువ్వులని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. పల్లీలు, నువ్వులు ఒక 10 మినిట్స్ చల్లారనివ్వాలి. పల్లీలు చల్లారిన తర్వాత పొట్టు తీసి ఒక మిక్సీ జార తీసుకొని అందులోకి పల్లీలు వేసి గ్రైండ్ చేయాలి. మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. అదే మిక్సీ జార్లోకి నువ్వులు వేసుకోవాలి. 2 టీ స్పూన్ల నువ్వులు తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ 2 టీ స్పూన్ల నువ్వులు ఎందుకనేది మీకు చివరిలో అర్థమవుతుంది. రిమైనింగ్ నువ్వులు కొంచెం బరకగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. పల్లీలు, నువ్వులు గ్రైండ్ చేసిన పొడి సపరేట్ ప్లేట్లలో తీసుకున్నాను. 1 కప్పు పల్లీలు, 1 కప్పు నువ్వులు తీసుకున్నాం కదా. ఇక్కడ 2 కప్పుల బెల్లం తీసుకోవాలి. స్వీట్ తక్కువ తినే వాళ్ళైతే 1.5 కప్పు బెల్లం తీసుకుంటే సరిపోతుంది. స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్ పెట్టుకొని బెల్లం అందులోకి వేసి మనం ఒక చిన్న గ్లాసెడ్ వాటర్ వేసి బెల్లాన్ని కరిగించుకోవాలి. బెల్లం కరిగేంత వరకు కంటిన్యూస్గా కలుపుతూనే ఉండండి. ఇలా మనకి బెల్లం కరిగిన తర్వాత ఒక పొంగు వస్తుంది. అప్పుడు స్టవ్ ఆఫ్ చేయండి. బెల్లంలో నలకలు కానీ రాళ్ళు కానీ ఉన్నట్టయితే ఇలా వడకట్టుకోండి. పల్లీలు, నువ్వులు మిక్సీ పట్టినప్పుడే బెల్లం కూడా అందులో వేసి మిక్సీ పట్టి ముద్దలుగా చేయొచ్చు. కాకపోతే ఇందులో నలకలు ఉంటాయనేసి నేను ఇక్కడ వడకట్టాను. మీకు ఇష్టం ఉంటే ఇలా అయినా చేసుకోండి. వడకట్టుకున్న బెల్లాన్ని గిన్నెలోకి వేసి మళ్ళీ ఒక పొంగు వచ్చేంత వరకు స్టవ్ మీద ఉండనివ్వండి. ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత ఇందులోకి ఇలాచీ వేయండి. ఇలాచీలు వేసుకోవడం వల్ల మనకి లడ్డూలు తింటుంటే ఫ్లేవర్ బాగుంటుంది. ఇలాచీలు వేసిన తర్వాత ఒక 2 నిమిషాల నుంచి స్టవ్ ఆఫ్ చేయండి. పాకం చల్లారుతుంది. వెలేడుపుగా ఉండే ప్లేట్ కానీ బేర్షన్ కానీ తీసుకొని అందులోకి నువ్వుల పొడి, పల్లీల పొడి, మనం ఇందాక తీసుకున్న 2 టీ స్పూన్ల నువ్వులు కూడా వేసి ఒకసారి మొత్తం కలుపుకోవాలి. ఇందులోకి 1 చిటికెడు ఉప్పు వేసుకోండి. ఇది ఆప్షనల్ మాత్రమే. పాకాన్ని ఇందులోకి ట్రాన్స్ఫర్ చేయండి. పాకం మొత్తం కలిసేలాగా ఒక గరిటెతోని కలుపుకోండి. వేడిగా ఉంటుంది మనకి పాకం. ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా మొత్తం ఒకసారి కలుపుకోవాలి. మరీ జోరక కాకుండా కన్సిస్టెన్సీ అనేది పర్ఫెక్ట్గా వచ్చింది. నేను చెప్పినట్టు తీసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది. 10 నిమిషాలు చల్లారిన తర్వాత కొద్దిగా తీసుకుంటూ ముద్దలు చేసుకోవాలి. ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా ప్రెస్ చేస్తూ చేయాలి. మిగతా లడ్డులు కూడా ఇలానే చేసుకోవాలి. ఇలా ప్రెస్ చేయడం వల్ల మనకి పగుళ్ళు రాకుండా సాఫ్ట్గా వస్తాయి. మీకు డ్రై ఫ్రూట్స్ కూడా కావాలి అంటే ఇందులోకి డ్రై ఫ్రూట్స్ వేసుకొని ముద్దలుగా చేసుకోవచ్చు. ఈ లడ్డూలు నెల రోజుల వరకు స్టోర్ చేసుకొని తినొచ్చు. రక్తం బాగా తక్కువ ఉన్న వాళ్ళు రోజుకొక లడ్డు తినండి. పల్లీలు, నువ్వుల లడ్డు నచ్చినట్టయితే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాంటి హెల్దీ రెసిపీస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్, బాయ్.